అందరికీ నమస్కారం అండి. నేను మీ సుధా. ఈరోజు కార్తీక పురాణంలోని 2వ అధ్యాయం చెప్పుకుందాం. బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజు అయిన జనకునితో ఇలా చెప్పసాగాడు. రాజా, స్నానం, దానం, జపం, తపములతో దేనినైనా గాని ఈ కార్తీక మాసంలో ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమై ఫలాన్నిస్తుంది. ఎవరైతే సుఖాలకు అలవాటు పడి శరీరానికి కష్టాన్ని ఇవ్వకుండా కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు 100 జన్మలు కుక్కలుగా పుడతారు. కార్తీక పౌర్ణమి రోజు స్నానం, దానం, జపం, ఉపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు 1,000,000 సార్లు చండాలపు జన్మని పొంది తుదకు బ్రహ్మ రాక్షసులుగా అయిపోతారు. ఉదాహరణకు ఒక కథను నీకు చెబుతాను, విను. పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన సకల శాస్త్రాలు తెలిసిన వాడు, అసత్యం పలకని వాడు, అందరి యందు దయ కలిగిన వాడు, తీర్థయాత్రలు అంటే చాలా ఇష్టమైన వాడు. ఆ బ్రాహ్మణుడు ఒక తీర్థయాత్రకు బయలుదేరతాడు. ప్రయాణిస్తూ ఉండగా దారి మధ్యలో గోదావరి నది దగ్గర ఒక ఎత్తైన మర్రి చెట్టు మీద 3 రాక్షసులు కనిపిస్తారు. వారు నల్లని నలుపుగా ఎండిపోయిన డొక్కలు వేసుకొని ఎర్రని కళ్ళతో పెద్ద పెద్ద గడ్డంతో నిక్కి ఉన్న వెంట్రుకలతో భయంకరమైన మొహంతో కత్తులు ధరించి ఉన్నారు. సర్వజీవులు భయపడేలా ఉన్నారు. వాళ్లను బ్రాహ్మణుడు చూసి చాలా భయపడిపోయాడు. ఆ రాక్షసులు ఉన్న మర్రి చెట్టు చుట్టుప్రక్కల 12 మైళ్ళ దూరంలో ఏ మనిషి సంచారం లేదు. అటువంటి రాక్షసులను చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. ఆ రాక్షసులు కూడా తత్వనిష్ఠుడిని చూశారు. అందుకని ఇంకా భయపడ్డాడు. అప్పుడు వెంటనే భయంతో శ్రీహరిని ప్రార్థించసాగాడు. దేవతలకు లోకాలకు తండ్రి అయిన వాడా, నారాయణ, అయ్యా నన్ను కాపాడు. అన్ని భయాలను పోగొట్టేవాడా, నిన్ను శరణు కోరుతున్నాను. నన్ను రక్షించు. ఓ జగదీశ్వర, నువ్వు తప్ప నాకు దిక్కులేదు. నన్ను కాపాడు అని అరుస్తున్నాడు. ప్రార్థిస్తూ రాక్షసులను చూసి భయంతో పరుగులు తీస్తున్నాడు. ఆ రాక్షసులు తత్వనిష్ఠుని చంపాలని అనుకొని బ్రాహ్మణుడి వెనుక పరిగెత్తుతున్నారు. ఆ రాక్షసులు బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి తరువాత ఆ బ్రాహ్మణుడి ముఖంలో తేజస్సు కనబడటం చూసి ఆశ్చర్యపోయారు. ఆ బ్రాహ్మణుడు నిరంతరం శ్రీహరినామం జపించడం వల్ల వెంటనే ఆ రాక్షసులకు జ్ఞానోదయం అయినది. అప్పుడు రాక్షసులు బ్రాహ్మణ్ణి చేరుకొని నమస్కరించి, మా వలన నీకు ఏ హాని జరగదు అని చెప్పి, ఓ బ్రాహ్మణుడా, నీ వల్ల మా పాపాలు నశించిపోతాయి అని మళ్ళీ నమస్కరించారు. వారి మాటలకు కుదుటపడ్డ తత్వనిష్ఠుడు, మీరు ఏమి పాపములు చేశారు? దేనివల్ల ఇలా అయ్యారు? మీ మాటలు వింటుంటే మంచివాళ్లలా ఉన్నారు. మరి ఈ వింత వికృత రూపం ఏమిటి అని నాకు వివరంగా చెప్పండి అని మీ బాధలు పోయేలా దారి చూపుతానని చెప్పాడు. ద్రావిడుని కథ. తత్వనిష్ఠుడి మాటలకు ఆ రాక్షసులు ఒకడు తన కథను చెప్పసాగాడు. నేను ద్రావిడ దేశంలో మందారం అనే గ్రామాధికారిగా, కులానికి బ్రాహ్మణుడిని కానీ తెలివితేటలు కలవాడనై మోసాలు చేసేవాడిని. నా కుటుంబం కోసం మంచివారి ధనాన్ని అపహరించి బంధువులకు బ్రాహ్మలకు ఏనాడు పట్టెడు అన్నం కూడా పెట్టలేదు. మోసంతో బ్రాహ్మణుల ధనాన్ని అపహరించాను. నా కుటుంబంతో సహా 7 తరాల వాళ్ళు అధోగతులు పాలయ్యారు. మరణం తరువాత నరకానికి వెళ్ళి అన్ని శిక్షలు అనుభవించి చివరికి బ్రహ్మరాక్షసును అయ్యాను. దయతో నాకు ముక్తినిచ్చే యుక్తి చెప్పు అన్నాడు. ఆంధ్రేయుని కథ. తరువాత 2వ రాక్షసుడు ముందుకు వచ్చి, ఓ బ్రాహ్మణుడా, నేను ఆంధ్రుడను. ప్రతిరోజు తల్లిదండ్రులతో గొడవలు పడుతూ నేను అన్ని రకాల పదార్థములతో విందు భోజనం చేస్తూ నా తల్లిదండ్రులకు చద్దికూడు పెట్టి బ్రాహ్మణులకు బంధువులకు ఏనాడు పట్టెడు భోజనం కూడా పెట్టి ఎరుగను. విపరీతమైన ధనకాంక్షతో కండకావరంతో ఉండేవాడిని. నా శరీరం కాలం చేశాక నరకానికి పోయి ఘోరాతి ఘోరమైన బాధలు అనుభవించి చివరికి ఇక్కడికి చేరాను. ద్రావిడు వలె నాకు కూడా ముక్తి కలిగే దారిని చూపించు అని అడిగాడు. పూజారి కథ. తరువాత 3వ రాక్షసుడు ముందుకు వచ్చి, ఓ బ్రాహ్మణుడా, ఆంధ్రదేశపు బ్రాహ్మణుడును నేను. విష్ణువాలయంలో పూజారిని. నేను కాముడను, అహంకారిని, నోటు దురుసు కలవాడిని. భక్తులు దేవుడికి ఇచ్చిన కానుకలను నేను వేశ్యలకిచ్చి విష్ణు పూజలు చేయక గర్వంతో తిరిగేవాడిని. చివరికి గుడిలో దీపారాధన నూనెను కూడా వేశ్యలకు దారపోసేవాడిని.
వారి సుఖాలకు అనుభవించి పాపపుణ్యాలను లెక్క చేయక ప్రవర్తించేవాడిని. ఆ దోషాలకు ఫలితంగా నాకు నీచమైన జన్మలను ఎత్తి కడకు ఇలా బ్రహ్మరాక్షసుడిగా మారాను. నన్ను క్షమించి మరలా జన్మ లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రసాదించు అని ప్రార్థించాడు. బ్రహ్మరాక్షసులకు ఉత్తమ గతి. వాళ్ళ యొక్క పూర్వజన్మలను చెప్పి ఎంతో పశ్చాత్తాపపడుతున్న రాక్షసులకు అభయం ఇచ్చి, కార్తీక స్నానానికి నాతో రండి, మీ సమస్త పాపాలు దోషాలు తొలగిపోతాయి అని చెప్పి వారిని తమ వెంట రమ్మని బయలుదేరాడు. అందరూ కలిసి కావేరీ నదిని చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల గురించి సంకల్పం చెప్పి తాను స్వయంగా ముందు స్నానం చేసి తరువాత రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు. తరువాత సంకల్పంతో అతడు విధి విధానంగా స్నానం చేసి ఆ ఫలితాన్ని బ్రహ్మరాక్షసులకు దారపోశాడు. అప్పుడు వారు దోషాలు తొలగిపోయి మంచివారిగా మారిపోయారు. తక్షణమే వైకుంఠానికి పయనమయ్యారు. మహారాజా, అజ్ఞానం వల్ల గాని మోహం వలన గాని ఏ కారణం చేతనైనా గాని కార్తీక మాసం సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానాలు చేసిన విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహంగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది. అందువలన కార్తీక మాసంలో తప్పకుండా కావేరీ నది స్నానం చేయాలి. కావేరీలో స్నానం కుదరకపోతే గోదావరిలోనైనా మరెక్కడైనా సరే ప్రాప్తకాలంలో స్నానం మాత్రం చేసి తీరాలి. అలా ఎవరైనా దామోదర ప్రీతి అయిన ప్రాప్తకాల స్నానం చేయని వాళ్ళు 10 జన్మలు చండాలపు జన్మలు ఎత్తి చివరికి ఊరపందులుగా జన్మిస్తారు సుమా. కాబట్టి ఎటువంటి భేదం లేకుండా అందరూ ఈ స్నానాన్ని ఆచరించి ధన్యులవ్వాలని వివరించాడు. జనకుడు ఇలా అడుగుతున్నాడు: ఓ బ్రహ్మర్షి, నువ్వింతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతాన్ని ఆచరించాలో, ఏ దానాలు చేయాలో కూడా చెప్పు అని అడిగాడు. అన్ని పాపాలను పోగొట్టి పుణ్యాలుగా మార్చే ఈ కార్తీక వ్రతాన్ని ఫలానా సంకల్పం అంటూ ఏమీ లేదు. ఈ కార్తీక వ్రతం వలన నశించని పాపం అంటూ ఏదీ లేదు. అందువల్ల వ్రతాన్ని, ధర్మాలను, ఫలితాలను చెబుతాను విను. కార్తీక దీపారాధన మహిమ. పూర్వం రోజుల్లో పాంచాల దేశం పరిపాలించే మహారాజు ఉండేవాడు. ఆయన కుబేరుణ్ణి తలపించిన సంపద ఉన్న కుమారులు లేరు అనే కారణంగా కృంగిపోయేవాడు. కాబట్టి తపస్సుకు బయలుదేరాడు. అప్పుడు అటుగా వెళుతున్న పిప్పలుడు అనే ముని అతనిని తపస్సు కారణం ఏమి అని అడిగాడు. అప్పుడు రాజు జరిగిందంతా చెప్పాడు. అప్పుడు ముని, రాజా, ఈ మాత్రపు కోరికకు తపస్సు చేసే పని లేదు. కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతం చేయి. బ్రాహ్మణులకు దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే నీవు తప్పనిసరిగా సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ముని మాటలను విని రాజు రాజ్యం చేరి కార్తీక వ్రతం ఆచరించి శివప్రీతికై బ్రాహ్మణులకు అన్ని దానాలు చేశాడు. అప్పుడు మహారాణి గర్భాన్ని దాల్చి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు శత్రుజిత్ అనే పేరు పెట్టారు. ఆ యువరాజు పెరిగి పెద్దవాడై అన్ని వ్యసనాలకు లోనయ్యాడు. పరస్త్రీల మోజులో పడి శాస్త్రాలను ధిక్కరించి వర్ణసంకరం చేశాడు. మంచి చెప్పే వారిని చంపుతానని బెదిరించి విచ్చలవిడిగా ప్రవర్తించేవాడు. అలాంటప్పుడు ఒక అందమైన బ్రాహ్మణుని భార్య యువరాజుకి కనిపించింది. యువరాజు ఆ బ్రాహ్మణ యువతికి ఆకర్షితుడయ్యాడు. ఆ బ్రాహ్మణ యువతి కూడా యువరాజు మీద ఆకర్షితురాలైంది. రోజు ఆ బ్రాహ్మణ స్త్రీ ఆమె భర్త నిద్రించే సమయంలో యువరాజు దగ్గరకు వచ్చి ఇద్దరు సుఖించేవారు. ఈ విషయం బ్రాహ్మణ స్త్రీ భర్తకు తెలిసి ఒక కత్తి తీసుకొని వీరిని చంపాలని తిరుగుతుండేవాడు. ఈ సంగతి యువరాజుకి బ్రాహ్మణుడి భార్యకి తెలియలేదు. రోజులు గడుస్తూ ఉండగా ఒకానొక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాత్రి యువరాజు బ్రాహ్మణ స్త్రీ కలుసుకోవడానికి ఒక శిథిల శివాలయాన్ని ఎంచుకున్నారు. రాత్రి అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటి ఉండగా ఆ యువతి తన చీర చెంగు చింపి ఒత్తిగా చేసి రాజకుమారుడు ఎక్కడ నుంచో ఆముదం తీసుకొని వచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడ ఖాళీ ప్రమిదలో ఆ రెండిటిని జోడించి దీపం పెట్టారు. ఆ దీపం వెలుగులో ఒకరిని ఒకరు చూసుకుంటూ సుఖించారు. ఆ విషయం తెలుసుకున్న బ్రాహ్మణుడు కత్తితో వచ్చి ముందు యువరాజుని, తరువాత తన భార్యని
తల నరికాడు. తరువాత ఆ కత్తితో తాను పొడుచుకొని చనిపోయాడు. అప్పుడు అక్కడికి యమదూతలు శివదూతలు వచ్చారు. శివదూతలు రాజకుమారుణ్ణి బ్రాహ్మణ యువతిని తమ విమానంలో కైలాసానికి తీసుకొని పోయారు. యమదూతలు అమాయకపు బ్రాహ్మణుని తీసుకొని నరకానికి పోయారు. అందుకు ఆశ్చర్యపోయిన బ్రాహ్మణుడు శివదూతలతో ఇలా అన్నాడు: కాని పని చేసిన వారిని కైలాస భోగం, నాలాంటి సదాచారునికి నరకయోగమా అని అడగగా అందుకు శివదూతలు, వీరు పాపాత్ములైన ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారం కాబట్టి శివాలయంలో శివునికి ఎదురుగా దీపారాధన చేశారు గనక వారి పాపములు పోయి నేరాలు నశించి పుణ్యాత్ములైనారు. ఏ కారణం చేతనైనను కార్తీక మాసంలో అందరూ పౌర్ణమి నాడు పైగా సోమవారం దేవాలయంలో దీపారాధన చేయడం వల్ల అత్యధిక పాపాత్ములైన వీళ్ళ పాపకర్మలుగా భావించి చంపిన కారణంగా నీవు పుణ్యహీనుడివి, పాపహీనుడివి అయినావు. అందుకే నీకు నరకం, వీరికి కైలాసం అని చెప్పారు. బ్రాహ్మణుడికి శివదూతలకు మధ్య జరిగిన సంభాషణ విన్న శత్రుజిత్తు తాను కలగజేసుకొని, అయ్యలారా, దోషములు మేము చేయగా మాకు కైలాసం ఇచ్చి మమ్మల్ని చంపిన పుణ్యాత్ములను చేసి ఆ అమాయకుడికి నరకాన్ని పంపడం భావ్యం కాదు. కార్తీక మాసం దొడ్డదైతే, అందున పౌర్ణమి గొప్పదైతే, సోమవారము మరీ గణనీయమైనదైతే, దీపారాధన మరీ పుణ్యమైనది అయితే మాతో పాటు కలిసి మరణించిన ఆ బ్రాహ్మణుడికి కూడా కైలాసాన్ని ఇవ్వండి అని వాదించాడు. తత్ఫలితంగా శత్రుజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన వత్తి తైలము పుణ్యము తాముంచుకొని ఆ దీపము వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణునికి దారపోయగా శివదూతలు విప్రుని కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకొని వెళ్ళారు. కాబట్టి ఓ మిథిలా నగరాధీశుడా, కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో గాని విష్ణు ఆలయంలో గాని దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులైన మోక్షాన్ని పొందుతారు. అందున శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్ష ప్రదాయినిగా గుర్తించు. నా మాట విని కార్తీక మాసం నెల పొడుగునా నీవు శివాలయంలో దీపారాధన చేయి. 2వ పారాయణం సమాప్తం.